ప్రచారం చేస్తూ ఉంటే వాలంటీర్లు లేకుండా పింఛన్లు ఇమ్మన్నాం. పింఛన్లు ఇమ్మంటే మే నెలలో పింఛన్లు ఇవ్వకుండా ముసలివాళ్ళని తీసుకుపోయి అటు ఇటు తిప్పి ఒక 15 మందిని చంపేసి ఆ 15 మందిని నేను చంపేశానని నా మీద నెపవేశాడు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇలాంటి దుర్మార్గులు మనకు అవసరమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను అడుగుతున్నా, వాలంటీర్లు లేరు, ఒక రోజులో మీకు పింఛన్ ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 3 గంటల్లో ఇస్తున్నా, అవునా కాదా? అవునంటే గట్టిగా చెప్పండి, కూడా చెప్పండి అవునని. ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే నేను ఎక్కడికి పోయినా నన్ను అడుగుతున్నారు, మీరు బాగానే పనిచేస్తున్నారు, మీ ఎన్డీఏ బాగుంది, బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, పనులు బాగానే చేస్తారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు. కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది, మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు. దీనికి మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నేను ఆ రోజు అందరికీ చెప్పాను, ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం, ఇంకా తిరిగి రాదని చెప్పాను. కానీ ఇక్కడ చూస్తే అరుంధతి సినిమా చూసారా మీరు? జ్ఞాపకం ఉందా మీకు? జ్ఞాపకం ఉంటే చేలు పైకెత్తండి. ఓకే, ఏంటి డైలాగు? నిన్ను వదలా, మీరే చెప్తే బాగుంటుంది. ఏదమ్మా, నువ్వే చెప్పమ్మా. నిన్ను వదల బొమ్మాలి, నిన్ను వదల బొమ్మాలి, మళ్ళా వస్తాను బొమ్మాలి. మీరు విన్నారా? ఏమా ఆ అమ్మాయికి వదలా బొమ్మాలి, నిన్ను వదలా. ఓకే, దట్ ఇస్ గుడ్. నిన్ను వదల బొమ్మాళి వదల, నిన్ను వదలనంటా ఉంది. అలాంటి అరుంధతిలో భూతమ్మగా మళ్ళీ మీరు చూస్తే ఈ భూతం మళ్ళా పైకి వస్తూ ఉంది. మొన్న సింగయ్య మీరు చూసుంటారు, నేనే సీఎం, కార్ డ్రైవర్ కూడా గవర్నమెంట్ డ్రైవరే, పోలీసు కూడా సెక్యూరిటీ అంతా పోలీసులంతా గవర్నమెంట్ వాళ్ళే. అందరూ వెళ్ళారు. వెళితే వీళ్ళ ఇష్ట ప్రకారం తొక్కించుకుంటూ పోతే ఒక అతను వాళ్ళ కార్యకర్తే కారు కింద పడ్డాడు. కారు కింద పడితే మీరు ఏం చేస్తారని అడుగుతున్నా మిమ్మల్ని. ముందు కాపాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తీసి పొదల్లో బారేశారు. ఆ మనిషి చావు బతుకుల్లో ఉంటే అంబులెన్స్ వచ్చి తీసుకుపోతే అక్కడ వీడియో ఏమీ లేకుండా చేసి కడాన అతను చనిపోయిన తర్వాత ఆ వీడియో బయట వస్తే ఆ వీడియో బయట వచ్చిన తర్వాత ఆయన భార్యను పిలిపించి బెదిరించి ప్రలోభ పెట్టి అంబులెన్స్ వాళ్ళు చంపేశారని చెప్పి అంటారు. ఇలాంటి వ్యక్తిని ఏమనాలని నేను అడుగుతున్నా. మొన్ననే నెల్లూరుకి వెళ్ళారు. నెల్లూరుకి వెళ్ళి అక్కడ మనుషులు రాకపోతే బంగారుపాలెంలో వచ్చిన మనుషుల యొక్క ఫోటో పెట్టి మార్ఫింగ్ పెట్టి ఆ ఫోటో ఇచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు. నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం. మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతిలో జరుగుతుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 15,000 కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేస్తే నిధులు లేకుండా అడ్డం పడ్డారు. నిన్న మళ్ళీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్తున్నా, అమరావతి మునగలేదు, మునిగిపోయింది మీ పార్టీ.
భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు. అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది.